చాలా పేదవాడిని. నాపై పిల్లల భారం ఉంది. నేను తీవ్రమైన అవసరంలో ఉన్నాను అని అన్నాడు. హజ్రత్ అబూ హురైరాకు అతనిపై జాలి కలిగి అతన్ని వదిలేశారు. ఉదయమైంది. రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఓ అబూ హురైరా, నిన్న నీ ఖైదీ ఏం చేశాడు? ఆయన జరిగినదంతా చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు. రెండవ రాత్రి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటల వల్ల హజ్రత్ అబూ హురైరా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు. ధాన్యాన్ని దొంగిలించడం మొదలుపెట్టాడు. ఆయన మళ్ళీ అతన్ని పట్టుకున్నారు. అతను మళ్ళీ పేదరికం, పిల్లల పేరు చెప్పి క్షమించమని వేడుకున్నాడు. హజ్రత్ అబూ హురైరా దయ తలచి అతన్ని మళ్ళీ